మహిమా మహిమా మన యేసురాజుకి మహిమా, ఘనత ఘనత మన క్రీస్తురాజుకి ఘనత, మహిమా మహిమా మన యేసురాజుకి మహిమా, ఘనత ఘనత మన క్రీస్తురాజుకి ఘనత. హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా. మహిమా మహిమా మన యేసురాజుకి మహిమా, ఘనత ఘనత మన యేసురాజుకి ఘనత. భూమి ఆకాశము సృజించిన మన యేసురాజుకే మహిమా, భూమి ఆకాశము సృజించిన మన యేసురాజుకే మహిమా, సూర్య చంద్ర తారలను చేసిన క్రీస్తురాజుకే మహిమా, సూర్య చంద్ర తారలను చేసిన క్రీస్తురాజుకే మహిమా. హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా. మహిమా మహిమా మన యేసురాజుకి మహిమా, ఘనత ఘనత మన క్రీస్తురాజుకి ఘనత. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరుడా, జూన్ నెల అంతా కూడా యేసు తిరుహృదయానికి మనం అంకితం చేసుకుంటూ ఉన్నాం. యేసు తిరుహృదయ భక్తిలో మనం పావనమవుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి ఆయనకు రక్త మాంసాలు ఇచ్చిన ఆ తల్లిని, మరియ తల్లిని, ఆమె హృదయాన్ని, ఆమె ప్రేమను, దేవుని ఎడ ఆమెకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఆ ప్రభువు మనకి ఈరోజు ప్రస్ఫుటంగా చూపించాడు. బెనడిక్ట్ పోపు గారు చెప్పినట్లుగా ఆ ఒక్క మాటతో ఆమె తన హృదయాన్ని ఆవిష్కరించుకున్నది. ఆ ఒక్క మాటతో మరి ఈ లోకములో ఒక గొప్ప రక్షకుణ్ణి ఈ లోకము పొందేటట్లుగా ఆమె సహకరించింది దేవునికి. అందుకే ఈరోజు మధ్యలో యేసు తిరుహృదయాన్ని మనము ఆరాధిస్తూ, మరి యేసు హృదయాన్ని ఎలా మనము ప్రేమించాలి అన్నది ఆమె ద్వారా తెలుసుకోమని ఈరోజు ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మొట్టమొదటిగా తన హృదయాన్ని ఈ లోకానికి మరి రావడానికి, తెలియడానికి, తెలియచేసుకోవడానికి సహకరించిన తల్లి మరియ తల్లి కోసం దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. రక్త మాంసాలు ఇచ్చి, ఇదిగో మానవ హృదయం లాంటి హృదయాన్ని కలిగిన దేవుడు తన ప్రేమని ఈ లోకానికి మనలాగా స్పందిస్తూ భావోద్వేగాలకు లోనై మనుష్య కుమారుడై
మనుష్యావతారం ఎత్తి ఒక అల్పుడిగా జన్మించి ఈ లోకములో తన ప్రేమను చాటి చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యేసు తిరుహృదయమా, యేసు తిరుహృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహింపు. యేసు తిరుహృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసు తిరుహృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ క్రింది కుటుంబాలు ఈ దివ్య ఆరాధనలో యేసు తిరుహృదయము తమపై కరుణను చూపించమని, ప్రార్థన చేయమని మనల్ని అడుగుతూ ఉన్నారు. దేవుని నామమున యేసు తిరుహృదయ సన్నిధిలో వారిని సమర్పించుదాం. పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తొమాస్ శివరెడ్డి, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, మాదిని రియా, జస్విన్, రాయన్న, జసింత మరియు కుటుంబ సభ్యులు, బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మ్యారియో రాజా, రీమా, మనోజ్, మోక్ష, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, తుమ్మా జోజరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, నూతన గృహం ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం. ఆ నూతన గృహంలో యేసు తిరుహృదయాన్ని ప్రతిష్ఠించుకొని ఆ తిరుహృదయాన్ని పోలిన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. కొచ్చెర్ల హృదయరాజు, శివకుమారి, విమల రాజేంద్ర, తరిక, హరిత మరియు కుటుంబ సభ్యులు, పలకలూరి వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు, సిస్టర్ జయశీల, సిరిగిరెడ్డి, అంకిరెడ్డి, మేరీ మరియు కుటుంబ సభ్యులు, అల్లం అంతోని, జతృతమ్మ మరియు కుటుంబ సభ్యులు, పాల్రాజు, శోభారాణి, రాకేల్, ఎస్ మోజెస్, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు దుర్గం కస్పార్ రాజా, రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్కియర్ రాజా, కీర్తిశేషులు పిఎంఐ, ఆకురాతి చెన్నప్ప, రోజ్, జోసఫిన్, నిర్మల, కిరణ్మయ్, కల్పన, కుసుమ, కిషోర్, కీర్తన మరియు కుటుంబ సభ్యులు, అంతోని స్నేహిత్, హేమవర్షిణి, జోసెఫ్ కెనడీ, నిర్మల, డాక్టర్ ఏరువ ఫిలోమినా మరియు కుటుంబ సభ్యులు, ఒక కుటుంబ సభ్యుల కొరకు సకరాయప్ప, సురేష్ మరియు కుటుంబ సభ్యులు, భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు, అర్లారెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు, గెడ్డం జానకిరావు మరియు కుటుంబ సభ్యులు, అల్లం జతృతమ్మ మరియు కుటుంబ సభ్యులు, క్షత్రిమల దాస్ మరియు కుటుంబ సభ్యులు, జి మారియో జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు, అమ్మ కరణం నక్షత్రం మరియు కుటుంబ సభ్యులు, ఎంఏ అంతో నిర్మల మరియు కుటుంబ సభ్యులు, పిన్నింటి అప్పలనాయుడు మరియు కుటుంబ సభ్యులు, మధుర ప్రదీప్ సెలాస్టియన్ పుట్టినరోజు సందర్భంగా మధురి డేవిడ్ పాల్, పావన కుమార్, సునీత, ప్రదీప్, సెలాస్టియన్, రీటా వరలక్ష్మి, పల్లా మరియా మగ్దలీనా కుటుంబ సభ్యులు, కె నవీన్ కుమార్, రాధిక, సుప్రియ, లియోసెల్, ఆర్ఎం మేరీ, ఫాదర్ ఉడుమల అంతోన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉడుమల శివరెడ్డి, స్వర్ణ మేరీ కుటుంబ సభ్యులు, మాదిని దావీద్ మరియు కుటుంబ సభ్యులు, పోలేక సుమిత్ర, విజయకుమార్, జయ, పోలేక సుందరరావు, కిషోర్, కుమారెడ్డి నారెడ్డి, విజయ సుశీల మరియు కుటుంబ సభ్యులు, గాలి విజయరాణి, బాలరెడ్డి దంపతులు 44వ వార్షికోత్సవ సందర్భంగా, వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు, అమెరికాలో పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు, తుమ్మా వసంత మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు వింజమూరి ఆదాం, కీర్తిశేషులు యాచిపూడి జాన్ మరియు కుటుంబ సభ్యులు, కాకర్ల లక్ష్మి, మెర్సీ, హర్షిని కుటుంబ సభ్యులు, సామినేని జేకబ్ రాజ్, సుశీల, అమల్రాజ్, పద్మరాణి కుటుంబ సభ్యులు, అంబడి శ్రీనివాసరెడ్డి, ఎన్నమేరి, నితీష్, యశ్వంత్ కుటుంబ సభ్యులు, బద్దె కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి, జోయల్, ఆలీషా, షేరియల్, ఉప్పాడ రాజారావు మరియు కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు, కెవిన్, లూయిస్ రాజ్, మేరీ, జాన్ మరియు కుటుంబ సభ్యులు, సబ్బవరపు రాజేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు, ఏరువు నిర్మల మరియు కుటుంబ సభ్యులు, గురువులు, మఠకన్యులు మరియు కరోనా బాధితులకు సేవ చేస్తున్న వారందరి కొరకు, కీర్తిశేషులు వంగల థామస్ రెడ్డి, సుశీల, రమణారెడ్డిల కొరకు వంగల నిర్మల, చిన్నబాయ్, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మెల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్, సుమరాయ, లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తిశేషులు జోసెఫ్, రవి, గోరంట్ల ఆరోగ్యమ్మ, ఎన్నయ్య, జెసికా, సంధ్యారాణి, శౌరయ్య, అర్పుద సగజ, వినోద్ కుమార్, జోసెఫ్ తంబి, గాలి చెన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు, మాస్టర్ అద్వీక్ సందేశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, బాసాన్ మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మాదా నిన్నయ్య, వెరోనిక్ మరియు కుటుంబ సభ్యులు, సభవరపు రాజేష్ బాబు, సుధా, నిర్మల, నవీన్ తేజ, సుజీవన్ తేజ, కన్నా బాలశౌర్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి జోజియ కుటుంబ సభ్యులు, వటి జోసెఫ్, అభిషేక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, కె శ్రీను, సారమ్మ, రజని, అరుణ, జెన్నిఫర్, ప్రణీత్ కుటుంబ సభ్యులు, సంఘ మామర్ కుటుంబ సభ్యులు, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి జ్వానేస్, రెవరెండ్ సిస్టర్ సత్య, గుండా చెన్నమ్మ, బాలస్వామి, కళ్యాణి,
బ్రదర్ బాలకిరణ్, బాలకార్తిక్, నాగోత్ శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, గాలి తెరేజమ్మ, కీర్తి శ్రీవారెడ్డి జీ మరియు కుటుంబ సభ్యులు, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబ సభ్యులు, చార్లెస్ వనజ, అగస్టిన్, మోనిక మరియు కుటుంబ సభ్యులు, ఏరు ఆనందమ్మ మరియు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, భూషణం వజరా పుట్టినరోజు సందర్భంగా క్రాంతి మరియు కుటుంబ సభ్యులు, దుగ్గంపూడి సుందరమ్మ, శివరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, యేసు పవిత్రమైన తిరుహృదయానికి వ్యతిరేకంగా చేయి పాప క్షమాపణ కోరుతూ బండి జోసెఫ్, అసుంత మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, జసింత వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, జూన్ 25న జి పుష్పారెడ్డి వివాహం కొరకు కుటుంబ సభ్యులు, శ్యామల ఎన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. మధుర నాగరాజు, నాగలక్ష్మి, జస్వంత్ బాబు, యశ్వంత్ బాబు, మల్లేశ్వరి, మార్నేని ఆరోగ్య ప్రసాద్, విక్టోరియా కుటుంబ సభ్యులు, ప్యాట్రీ స్టీఫెన్, ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు మన్నం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, తోట ఉదయ్ కుమార్, నీలం సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు, కాశ్ శేఖర్ రెడ్డి, స్రవంతి, మేరీ, శ్రావ్య కుటుంబ సభ్యులు, కుమార్తె వివాహ విషయంలో మంచి సంబంధం కొరకు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు గూడూరు చిత్తమ్మ, చవల తామసమ్మ కుటుంబ సభ్యులు, తుమ్మ ఎమీలియమ్మ మరియు కుటుంబ సభ్యులు, రావెల జోజమ్మ, జొన్నకుడి సూర్యప్రకాశం, రావెల విజయ కుటుంబ సభ్యులు, మోటు నాగేశ్వరరావు, జ్యోతి, మనోజ్, పాపట్ల రాజేష్, రియాన్, మోనిక, కీర్తిశేషులు దిగుమర్తి అంతోన్రాజు ఆత్మగతి విశ్రాంతి కొరకు, దిగుమర్తి సుశీల మరియు కుటుంబ సభ్యులు, ఏరు మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబ సభ్యులు, ఇంటేటి దేవవర ప్రకాశ్రావు, దేవి, రాజేశ్వరి, కమలేషు, ప్రీతి, జేసన్, నితీష్, హోసన్న, యూదిత్, దాసరి రాయన్న, చిన్నమ్మ, రవికిషోర్, మేరీ, అనసూయ, అనిల్ కుమార్, సుష్మా, అను, చిన్ని, బాబు, వింజమూరి బాపయ్య కుటుంబ సభ్యులు, బాయమ్మ కుటుంబ సభ్యులు, సామినేని జాకబ్ రాజ్, సుశీల, అమల్ రాజ్, పద్మరాణి, తుమ్మామారెడ్డి కుటుంబ సభ్యులు, దిగ్గింపూడి శివరాయపరెడ్డి, జెస్సిక, ప్రస్తుతిక కుటుంబ సభ్యులు, శృతిక కుటుంబ సభ్యులు, ఏరు వంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఏ బాలరెడ్డి కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఎంతోమంది దివ్యవాణిని అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయమని. వారందరినీ పేరు పేరుని ఇక్కడ సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దివ్యవాణిని ఎవరెవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఆ సన్నిధిలో దేవునికి సమర్పించుకోండి. ప్రత్యేకించి ఈ సమయంలో మరి యేసు తిరుహృదయము దేవుని మహిమ గురించి మనకి బోధిస్తూ ఉంది. ఆ దివ్య మహిమ, నిజమైన మహిమ ఏమిటి అన్న సత్యాన్ని మనం విందాం, ఆలకించుదాం, ధ్యానించుదాం. స్వర్గలోకంలో సన్మనస్కులు జనితైక సుతునికి సదా స్తుతి మహిమలు పాడుతూ ఉంటారు. పరిశుద్ధులు మీరొక్కరే అని, మహోన్నతులు మీరే అని యేసునాథుని దివ్య హృదయాన్ని ఘనపరచుచు పొగడి ఆరాధించుతున్నారు. భూలోకములో కూడా మిమ్ము పొగడ నిమిత్తము, మిమ్ము మహిమపరచ నిమిత్తము మీరే మాతృకగా దివి నుండి భూమికి దిగి వచ్చారు. ఈ లోకంలో అనేక మంది లౌకిక వ్యసనాలకు లోనై లోక మహిమను వెతుకుతున్నారు. అయినా ఈ లోకకీర్తి బహుమానమున్నది ఇసుకలో పెట్టిన కాలి అడుగులకు సమానం. ఆ కాలి అడుగులు గాలి చేత, ఇతరులు కాళ్ళతో త్రొక్కుట చేత తుడవబడతాయి. అటువంటిదే ఈ లోకంలోని కీర్తి ప్రతిష్టలు. ఈ మాయాలోక బహుమానాల నిమిత్తము అనేక మంది జనులు మోక్ష భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకొంచున్నారు. మరో లోకమున్నదని, అది మహిమ, ఘనత, ఆరాధన, సమత, మమతల గల స్వర్గలోకమున్నదని మరచిపోతున్నారు. ఈ లోకాన్ని మనం పొందాలంటే పుణ్యకార్యాలు చేయాలి, సన్మార్గంలో నడవాలి, సత్క్రియలు చేపట్టాలి, యేసునాథుని దివ్య హృదయ మాతృకను అనుసరించాలి. యేసునాథుడి లోకమహిమను వెదకక తన పితమహిమనే వెతికారు. తనకు మాత్రము నిందావమానాలను, వేదన ఆవేదనలను, శ్లేవ శ్రమల మరణమును ఎంచుకున్నారు. ఆ మార్గములు ఎన్నుకొనట వలన యేసు ఉత్థాన మహిమకును, మోక్షారోహణమునకును, సకల పొగడ్తులకును పాత్రులయ్యారు. పుణ్యాత్ములు యేసు మాతృకలను, పుణ్యాలను కల్లారా చూచి ధ్యానించి తమ ఆశాపాశములతో పోరాడి శోధన సమయాలలో యేసు తిరుహృదయానికి అనుకూలంగా నడిచి ఆయన ప్రేమ నిమిత్తము సకల వేదనలను, ఘోర నింద అవమానాలను, క్రూర బాధలను అనుభవించి వారి సేవయందు మరణించునంత వరకు స్థిరముగా ఉండిరి.
ఇప్పుడు వారు పరలోకములో సర్వోన్నతుని బిడ్డలై నిత్య భాగ్యాన్ని అనుభవించుచున్నారు. యేసునాథుని విరోధించిన వారు, బాధించిన వారు, బలి చేసిన వారు నిత్య నరకాగ్ని యందు భగభగా కాలిపోతున్నారు. మహోన్నతమున పరమదేవునికి మహిమ. జనితైకసుతుడు యేసుదేవుని ఘనత ఈ లోకము సహితము పుణ్యాత్ములను ఆవరించుకున్నవి. శ్రీసభ అలాంటి వారిని లోకమంతటా మహిమపరచి పునీత పట్టము కట్టి ఘనంగా కొనియాడుచున్నది. పునీత ఇన్యాసి వారు, పునీత శబరి వారు, పునీత జ్ఞాన ప్రకాశము వారు, పునీత బెర్నార్డు వారు, పునీత డాన్ బోస్కో వారు మొదలైన వారు తమ తమ పుణ్యాల చేత ప్రఖ్యాతి చెందక ఎండినట్టయినా వారిని గూర్చి ఎంత గొప్పగా ఎవరు తలంచేవారు? పునీత ఇన్యాసి వారు ఒక వినూత్న ప్రేరణలో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు. ఆధునిక కాలానుగుణంగా స్త్రీ సభలో చెరగని ముద్ర వేశారు. జేసు సభ అను గురువుల సంస్థను స్థాపించి కథోలిక స్త్రీ సభకు పునః ప్రతిష్ఠ కల్పించి పునరుద్ధరించి ప్రొటెస్టెంట్ వారి సంస్మరణోద్యమాన్ని దిగ్విజయంగా ఎదుర్కొన్న మహామనీషి పరిశుద్ధ పాపుగారి ఆధిపత్యానికి సంపూర్ణ మద్దతు పలికిన కొండంత విశ్వాసి ఈ ఇన్యాసివారు. ఒకరోజు యుద్ధంలో తుపాకీ గుండు కాలికి తగిలి కట్టుకట్టబడి విశ్రాంతి కోసం మంచాన ఆసుపత్రిలో ఉంచబడ్డారు. శస్త్రచికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. కాలక్షేపంకై వీరోచితుల గాథల పుస్తకం ఒకటి కావాలని అడిగారు. అది లభ్యం కానందున పునీతుల గాథలు, క్రీస్తునాథుని అనుసరణం అనే పుస్తకాలను ఇచ్చారు. గత్యంతరం లేక వాటిని చదవడం ప్రారంభించాడు. ఆ పఠనం ఇన్యాసి వారిని పూర్తిగా మార్చివేసింది. వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ పునీతులు అంతా మహత్కార్యాలు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అని ధ్యానించుకున్నారు. ఎలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయించుకున్నాడు. ఇలా క్రీస్తు శకం 1522లో ఇన్యాసి వారు మారు మనస్సు పొందారు. వాళ్ళ అన్న ఇన్యాసి వారిని చూచి, మన పేరుకును కీర్తికిని తగని ఈ నీచ ఉద్యోగమును నీవు చేయుట నాకు సిగ్గుగా ఉన్నది. మన పూర్వీకులు పొందిన పేరు జ్ఞాపకపరచుకునుము. మన వంశకీర్తికి అవమానము రప్పించవద్దని హెచ్చరించాడు. లోకమహిమలను ఆశించువారల గుడ్డితనమునకు, బుద్ధిహీనమునకు ఇదే దృష్టాంతం. పునీత ఇన్యాసి వారు తమ పుణ్యాల చేత చెడని కీర్తిని తమ వంశమునకు తెప్పించక ఉండనట్లయినా ఆ వంశము నామము మరువబడి ఉండేది. అయినను ఇప్పుడు క్రైస్తవులందరూ లోయోలా అనే పునీత ఇన్యాసి వారి వంశాన్ని స్తుతించుచు శ్లాఘించుచు వేణోళ్ళ పొగడుచున్నారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాలని, 10 మంది తనను పొగడి హెచ్చించాలని ఆశించాడు ఫ్రాన్సిస్ జేవియర్. ఆయన మనసంతా ఉన్నత పదవి, అంతస్తు, గౌరవం, సిరి సంపదలపైనే నిలిచింది. ఫ్రాన్సిస్ జేవియర్ విలాసవంతమైన జీవితం వైపు మొగ్గు చూపసాగాడు. అయితే వీరి గదిలో తనకన్నా 15 ఏండ్లు పెద్దయిన మరో విద్యార్థి ఉండేవాడు. గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు విరుగు కొట్టుకున్నవాడు. అతను కూడా సైన్యాధినేత అయి పేరు ప్రతిష్టలకై కలలుగనేవాడు. ఇప్పుడు మారు మనసు పొంది దైవ సేవకు ఆరాటపడుతున్నాడు. పేరు ఇన్యాసి లోయోలా. ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రము కోల్పోతే ఏం ప్రయోజనం అని పదే పలికి ఫ్రాన్సిస్ గారికి క్రీస్తు విశ్వాసంలో, క్రీస్తు సేవలో నమ్మకం కుదిర్చాడు. అందువల్ల ఈ లోకాశలపై వ్యామోహం తగ్గి తన మహిమ కోసం, దేవుని మహిమ కోసం, దేవుని సేవ కోసం జీవితమంతా శ్రమించాలని ఫ్రాన్సిస్ జేవియర్ శబరివారు నిశ్చయించుకున్నాడు. నాశనము లేని మహిమను స్వతంత్రించుకున్నాడు. పునీత జ్ఞానప్రకాశం గారు యేసుక్రీస్తునాథుని వెంబడించి మోక్ష మహిమను గైకొనుటకు ఈ లోకంలో తనకున్న ప్రభుత్వ పదవిని, కీర్తిని, గొప్పతనాన్ని విడిచి తన సహోదరునికి తన ఆస్తి అంతా అప్పగించాడు.
సహోదరునికి ఇచ్చిన ఆస్తి మహిమ కొన్ని సంవత్సరాలకే గతించిపోయింది. కానీ పునీత జ్ఞానప్రకాశం గారి కీర్తి మహిమ ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచటమే కాక సదాకాలం ఆయన మోక్షములో ప్రకాశించుచున్నాడు. యేసు తిరుహృదయ భక్తులు డాన్ బోస్కో, పునీత బెర్నార్డు మొదలగు వారు లోక కార్యాల మీద ఆశలను త్యజించి పరలోక కార్యాల మీద తమ ఆశను స్థిరపరుచుకొని మాతృకగా మన ముందు నిలిచారు. దైవసేవ యొక్క అవసరాన్ని, సన్యాస అంతస్తు భాగ్యాన్ని పూర్తిగా వివరించినందున అనేకులు లోకమును పరిత్యజించి వారితో కలిసి మఠవాస జీవితం అంగీకరించారు. ప్రియులారా, మనం ఎంతోమంది పునీతుల గాథలను విన్నాం. వారి హృదయము దేవునిపై పెట్టడం వల్ల దేవుని మహిమ కోసం వారు జీవించగలిగారు. మరి కొద్దిసేపు మరియ తల్లి హృదయం కూడా దేవుని వైపే ఉండబట్టి దేవుని చిత్తానికి లోబడి జీవించింది. కొద్దిసేపు మౌనం వహించి మనం ధ్యానించుకుందాం. మన హృదయం ఎక్కడ ఉన్నది? ఈ లోకములో తరిగిపోయే ఆస్తుల మీద, కరిగిపోయే ఆస్తుల మీద, క్షీణించే శారీరక అందచందాల మీద, లేదా ఈ లోకములో ఆస్తి అంతస్తు అనుకునే దాని మీద, మరి ఇంకా క్షణభంగురమైన సుఖాలనిచ్చే వ్యసనాలపైన, ఇంకా దేనిపైన మన హృదయం ఉన్నది? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. యేసు హృదయాన్ని చూసి, యేసు హృదయం వైపు ఆయన ప్రేమను చూసి ఈ పునీతుల్లాగా మనం కూడా ఆయనకు అంకితం చేసుకుందాం. మరియ తల్లిలాగా ఆయన చిత్తానికి లోబడదాం. ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి మరియ తల్లి సమ్మతి ఇవ్వాల్సి వచ్చింది. మొట్టమొదటిగా మరియ తల్లి హృదయం ఒకసారి చూడు.
ఆమె హృదయము దేవుని యందు విశ్వాసముతో ఉన్నది. అర్థం కాని సమయంలో కూడా దేవునిపై నమ్మకం ఉంచిన కన్య మరియా. ఈరోజు మనకు కూడా ఎన్నో విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరోనా, దాని పరిస్థితులు, దాని పర్యవసానాలు. ఈరోజు ఎంతోమంది తమ కుటుంబాలలో ఎవరో ఒకరిని కోల్పోయారు. కొంతమంది అయితే ఒకరికంటే ఎక్కువ మందిని. లేదు, భయభ్రాంతులకు గురి చేయబడ్డారు. ఏమైపోతుందో, నా కుటుంబానికి ఏమైపోతుందో, నా బిడ్డలకు ఏమైపోతుందో, అందుకే మరియ తల్లి మనందరికీ ఆదర్శంగా ఉంది. ఆమెకి ఎన్నో వ్యాకులాలు వచ్చాయి. ఆమె హృదయాన్ని ఎన్నో సమస్యలు సుడిగుండాల్లాగా కలచివేశాయి. కానీ ఆ తల్లి హృదయం తదేకంగా దేవుని మీదే ఉంది. ఎందుకంటే ఒక అలవాటు చేసుకుంది, ధ్యానించే హృదయం నేర్చుకుంది. ధ్యానించడం అంటే ఏంటి? దేవుణ్ణి నెమరు వేసుకోవడం, జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, గతములో దేవుని హస్తాన్ని గుర్తు తెచ్చుకోవడం. మనందరి జీవితాలలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వాటికి కృతజ్ఞత తెలియజేద్దామా? అవి గుర్తుంటే, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే అలవాటు మనకుంటే, ధ్యానించే హృదయం మనదవుతుంది. ఎప్పుడైతే ధ్యానించే హృదయం మనం అలవాటు చేసుకుంటామో, వర్తమానంలో దేవుని సాన్నిధ్యాన్ని గుర్తిస్తాం. అవును అని చెప్పగలుగుతాం దేవుని చిత్తానికి. కష్టం వచ్చినప్పుడు సిలువలో దేవుణ్ణి వదిలిపెట్టకుండా అంగీకరించగలుగుతాం. అవును, దేవుడు ఉన్నాడు నాతోటి, దేవుడు ఉన్నాడు ఇప్పుడు కూడా, దేవుడు ఉంటాడు రేపు కూడా. దేవుని హస్తములో నేను సమర్పించుకుంటే నాకేమీ జరగదు అన్న అభయము, భరోసా మనదవుతుంది. అందుకే ఈరోజు నీ హృదయము దేవుని మీద ఉన్నదా? లేదా ఊరికనే ఏదో మతం అవలంబిస్తున్నాను అన్న మాట మాత్రమే అనా? దేవుని హృదయములో నీ మనసు ఉన్నట్లయితే, నీ హృదయము దేవునిదైతే, మరి పునీతుల్లాగా నీవు కూడా దేనికైనా బెరవు. దేవుణ్ణి ప్రేమించిన వారు మనుషుల్ని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించిన హృదయము మనుషుల్ని ప్రేమిస్తుంది. అందుకే పునీతులు ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించి మనుషుల కోసం తన జీవితాలని అర్పించారు. మరియ తల్లి కూడా ఇక్కడ మానవాళి కోసం తను అవును అని చెప్పింది. మానవాళి కోసం తన బిడ్డ సిలువను ఎక్కడానికి కూడా ఆమె అంగీకరించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం పూజలో తెలుసుకున్నాం, ఉదాసీనత, తటస్థంగా ఉండడం, ఇది ఎక్కువైపోయింది మన జీవితాల్లో. భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య భారాన్నంతా ఒకళ్ళ మీద వేసేసి, చేసేవాళ్ళని పట్టించుకోకుండా, సహాయం చేయకుండా, ఒక సంస్థలో కావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు, మన వరకు మనం బాగున్నామా, సంతోషంగా ఉన్నామా అనుకునేదే చూసుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ప్రభువుకి సమర్పించుదాం. ప్రభువా, ఈ ఉదాసీనత నుండి నన్ను రక్షించయ్యా. మరియ తల్లి హృదయంలాగా నాకు కూడా ఆ హృదయాన్ని దయచేయి. నీవెంతో ప్రేమించావు మమ్మల్ని, తిరిగి ప్రేమించే శక్తిని మాకు దయచేయి ప్రభు.
రెండవది విశ్వసిస్తే సరిపోదు, విధేయించే హృదయం కావాలి. ఈరోజు ప్రత్యేకించి విధేయించే మనస్సుని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎంతకాడికి దేవుడా దేవుడా అంటాం, కానీ దేవుడు చెప్పింది ఏం చేస్తున్నాం? దేవుని ప్రేమలో నెలకొని ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఒకటే, ఈ రెండు కలగలిసి ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి విధేయించే మనస్తత్వం మనకున్నదా? ఆయన చెప్పినట్లు చేయండి అని తల్లి మరియ చెప్పింది కదా. ఎందుకు చెప్పగలిగింది? కష్టం వచ్చింది, కష్టం దేవునికి చెప్పుకుంది. పెళ్ళి, ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు గల్లంతయ్యాయి ఈ కరోనా వల్ల. దినాలకు కూడా ఎవరూ వచ్చి కనీసం పరామర్శించలేని పరిస్థితి. మరి దేవునికి చెప్పుకున్నామా? ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చిత్తం జరుగునుగాక అని చెప్పామా? అలా చేస్తే ఈ కష్టాల నుండి, విషాదాల నుండి, ఈ అర్థం లేని పరిస్థితుల నుండి కూడా దేవుడు మంచి తీసుకురాగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇప్పుడు ప్రభువుని అడుగు, ప్రభువా గడిచిన దినాలలో నేను మర్చిపోయాను. మరి మరే తల్లి ఆ రోజు ఆయన చెప్పినట్లు చేయమని చెప్పింది. పెళ్ళి అయినా కానీ దేవుడు తప్పకుండా చేయాలి అనలేదు, ద్రాక్షరసం కావాలి అనలేదు, నమ్మకంతో చెప్పింది. కానీ ఆయన ఇష్టం, ఆయన ఇష్టానికి వదిలేసింది. మరి నీవు కష్ట సమయాల్లో దేవుని ఇష్టానికి వదిలేస్తావా? అప్పుడు దేవుడు మహిమను చూపిస్తాడు. ఈరోజు మనం పునీతుల మహిమను గురించి మాట్లాడుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మరి దేవుని విధేయించే హృదయం కోసం అడుగుదాం. కష్టమైన, ఇబ్బంది అయినా దేవుణ్ణి అంటిపెట్టుకునే మనస్సును దయచేయమని. ముఖ్యంగా ఈ సమయంలో కష్టం, కొంచెం భక్తి విశ్వాసాన్ని ప్రకటించడం కష్టం, గుడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా న్యూస్ అన్నీ కూడా హోప్లెస్ పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో దేవుని మీద మనసు పెట్టి దేవుని మీద లగ్నం చేసి ఆయన ప్రకారం మనం జీవించే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒక అద్భుత సంఘటన మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనవంతుడైన ఒక భక్తిగల క్రైస్తవుడు అకస్మాత్తుగా తన ధనాన్నంతా పోగొట్టుకుని నిర్భాగ్య స్థితిలో పడిపోయాడు. తన కుటుంబానికి నానాటికి కావలసిన భోజనం కూడా దొరకలేదు. అతను, తన భార్య ఇద్దరు కూడా తమకు సంభవించిన నిర్భాగ్య దశ ఇతరులకు ఎరిగింపై సిగ్గుపడి ఆకలి దప్పుల చేత క్షీణించిపోతూ ఉన్నారు. వారికి మరణమే శరణ్యం అనుకునే సమయంలో భార్య మెదడులో ఒక తలపు మెరిసింది. అదేమిటంటే వారి ఇంటిలో ఒక మైనపు ఒత్తి మిగిలి ఉన్నది. అదే వారి కడపటి ఆస్తి. దానిని యేసునాథుని దివ్య హృదయ స్వరూపానికి ముందు ముట్టించిన ఎడల యేసు తిరుహృదయం వారి మీద కనికరించనేమో అని తలంచి భర్తకు చెప్పి బహుప్రయాసతో లేచి ఆ ఒత్తిని ముట్టించింది. యేసునాథుని తిరుహృదయం వారి భక్తి విశ్వాసానికి మెచ్చుకున్నారు. నడిరాత్రిలో ఆ ఇంటిలో వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె పరుగున వచ్చి వారి నిర్భాగ్య స్థితిని గమనించింది. వెంటనే వారి స్థితిగతులను తెలుసుకొని 15 రోజులుగా భోంచేయలేదని నివ్వెరపోయి పరుగున భోజన పదార్థాలు తీసుకుని వచ్చి పరామర్శించింది. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ యేసునాథుని దివ్య హృదయ కనికరాన్ని బ్రతిమాలి ప్రార్థించటం వల్ల ప్రాణాపాయ విపత్తు నుండి తప్పి బ్రతికారు. తన మీద నమ్మకం ఉంచిన వాళ్ళ శరీర జీవమును యేసునాథుని దివ్య హృదయము కాపాడగా మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన యెడల మన ఆత్మజీవమును కాపాడుటకు ఆ తిరుహృదయం తప్పక సహాయం చేయుదురు. ఇప్పుడు మనం మన అవసరాల కోసం ప్రభుని ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నారో మీరు అక్కడ నుండి ప్రార్థన చేయండి. మీ ఇంటిలో ఇంకా ఈ కరోనా తాండవిస్తూ ఉన్నట్లయితే ప్రభువా దాని నుంచి మమ్మల్ని తప్పించమని, అనారోగ్యము నుండి స్వస్థపరచమని ప్రార్థన చేయండి. మరణము నుంచి తప్పించి లేపమని ప్రార్థన చేయండి. అదేవిధంగా ఉద్యోగం ఒకవేళ
పోగొట్టుకున్నట్లయితే ప్రభువా నీ చిత్తమైతే త్వరలోనే తిరిగి ఉద్యోగం వచ్చే పరిస్థితిని దయచేయమని ప్రార్థన చేయండి. ఎంతోమంది ఉద్యోగాన్ని కోల్పోయారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అలాగనే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో ఎంతోమంది తమ ఆప్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనాథలైన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అనాథ కాకుండా, ఉదాసీనత లేకుండా అందరూ ప్రేమించే మనస్తత్వాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన జీవితాలలో కావలసిన అవసరాలన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. మన పిల్లల చదువుల గురించి ప్రార్థన చేద్దాం, వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేద్దాం. తిరిగి సాధారణ జీవితం వచ్చేలాగున ప్రార్థన చేద్దాం. ఇప్పటికే విసిగి వేసారిపోయాం ప్రభువా, తిరిగి సాధారణ జీవితంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా. విశ్వాసముతో బ్రతికే జీవితాన్ని మాకు దయచేయి ప్రభువా. నిన్ను ధ్యానించే జీవితాన్ని ప్రతిరోజు కూడా మాకు దయచేయి ప్రభువా. ప్రత్యేకించి నీ మాటను విధేయించే జీవితాన్ని మాకు దయచేయి ప్రభువా. ఈ కరోనా కాలంలో ధ్యానించి నీ మనస్సును తెలుసుకునే హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా. దివ్య సత్ప్రసాద ప్రభువా, మా మధ్యనున్నావయ్యా. ఈ దివ్యవాణి టీవీని చూసే ప్రతి ఒక్కరిని తాకుము నాయన, స్వస్థపరచు తండ్రి. వారందరి మనవులను ఆలకించు తండ్రి. ప్రభా, ఈ లోకం ఎంతో బాధలో ఉన్నది నాయన. ఈ సమయంలో ప్రభా మనిషికి తోడేలు కాకుండా ప్రభువా ఒకరి ఏడ ఒకరి ప్రేమతో ఆప్యాయతతో ప్రభువా పట్టించుకునే మనస్తత్వాన్ని దయచేయి తండ్రి. తల్లిదండ్రుల బిడ్డలని, బిడ్డల తల్లిదండ్రులని, ఇంకా ప్రభువా అనేక విధాలుగా తండ్రి నష్టపోయిన వారందరినీ ఆశీర్వదించమని, ఈరోజు మేము తెలుసుకున్న మహిమ ప్రకారము నీ మహిమ కోసం జీవించే శక్తిని దయచేయండి. మరే తల్లి హృదయాన్ని మాకిచ్చి నిన్ను ప్రేమించే మనసును దయచేయి ప్రభు. రోజు ప్రార్థన జరిపే మనసును మాకు దయచేయి. రోజు నీ వాక్యములో స్థిరపడే మనసును మాకు దయచేయి. నీ వాక్యములో బలపడే మనసు మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రీతి మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం, నీ హృదయము దేవుని నిమిత్తమే సృష్టించబడినది, యేసునాథుని దివ్య హృదయ ప్రేమ ఎంత మాధుర్యమో నీవు గ్రహించినట్లయితే ఏ దుఃఖ దురితములైనా సహించగలవు, నిర్మల ప్రేమను పొందగలవు. సుకృత జపం ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన పాడుదాం. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింపా అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింపా అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింపా అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. సాంక్తువైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వ
త్వేక సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత ఏకసుతుడైన యేసువు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మిగుల ఐక్యమచే దైవవార్తతో ఏకీభవించి ఉండు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మట్టులేని ప్రతాపం గల యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమున యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్ని చే మండుడు మంట అయిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మేలుతనమ చేతను ప్రేమ చేతను నిండి ఉండు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి సకల స్వామి. స్తోత్రాలకు మిగుల పాత్రమై ఉండు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకముల చేయని నిన్న జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండే యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. దైవత్వము సంపూర్ణముగా వాసము చేయు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మీ స్వామి. పితకు అనురాగము గల దీనగు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మీ స్వామి. సంపూర్ణ మేలును మేమందరం పొందినట్లు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశయన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మేము స్వామి. ప్రార్థించు వారలకు పూర్ణముగా వసగుడు యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఓటయైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మా స్వామి. పాపముల మన్నింపునకు తగిన పరిహారమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నింద అవమానముల చేనింపబడిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మరణ స్వామి. పర్యంతం విధేయించిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఈటచే పడబడిన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వ వాదార్పులకు ఓటైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నేనే జీవమును ఉత్థానమునైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి పితతో స్వామి. సమాధానమును ఐక్యమును కలుగు చేయి యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పాపముల నిమిత్తము బలైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మేము స్వామి. నమ్మిన వారులకు నిత్య రక్షణ యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి మీ స్వామి. యందు మరణించిన వారులకు నమ్మికైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి సకల స్వామి. శిష్టుల ఆనందమైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. లోక పాపము పరిహరించిన సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా మా పాపములు మన్నించండి స్వామి. లోక పాపము పరిహరించిన సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా మా ప్రార్థనను అనుదరించండి లోక స్వామి. పాపములను పరిహరించిన సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన మా మీద దయగానుండండి స్వామి. హృదయమునందు దీనతను శాంతమును గల యేసువా మా హృదయములో మీ హృదయమున కప్పియుండులాగునా చేయండి. ప్రార్థించుదాం. సర్వశక్తుడైన ఓ సర్వేశ్వర, మీరు మీ మిక్కిలి ప్రేసుతుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడను అవతరించండి. మీ కనికరం అడుగుని వారులకు మన్నింపుగా వసగను అవతరించండి. ఈ మనవిని మీతోనూ స్పిరిట్ సాంక్తం సదాకాలం జీవించే రాజ్య పరిపాలన చేయి మీ కుమారుడిని యేసుక్రీస్తు పేరిట మాకు దయచేయండి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాయిని. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునారు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చి తేరి ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము.
సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకయ్యను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ బాపు గారి తలంపు నెరవేరినట్లుగా వేడుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తోత్రములు కలుగును గాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి తల్లి. సకల పునీతులారా, మా కొరకు వేడుకునండి. అమ్మ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పల్లెలు తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా